హాయ్ అండి, నమస్తే. ఇవాళ వీడియోలో సేమియాతో సేమియా పులిహోర చాలా పొడి పొడిగా వచ్చేలాగా చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను. వచ్చేసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 4 కప్పుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మంచినీళ్ళు 4 కప్పులు యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఇలా కలుపుకుంటూ 1 కప్పు వరకు సేమియాని వేసుకొని ఉడికించుకోవాలి. సాధారణంగా సేమియాతో సేమియా ఉప్మానో లేదంటే సేమియా పాయసం చేసుకుంటాం కదా. సేమియా పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. మంటని హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని 1-2 నిమిషాల వరకు ఉడకనిచ్చారంటే సేమియా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. సేమియా మనకి ఇక్కడ 80% ఉడికితే సరిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా పలుగ్గా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ని స్ట్రైన్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. సేమియాని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అయితే వేసుకోవాలి. 2 లేదా 3 పచ్చిమిర్చి తీసుకోండి. ఈ విధంగా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత పల్లీలు కూడా వేసుకొని తాలింపు చక్కగా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇలా తాలింపును అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ తాలింపు అంతా కూడా సేమియాలోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సేమియాలోకి కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. లైట్గా ఉప్పు యాడ్ చేసేసుకొని ఆ తర్వాత ఈ తాలింపులంతా కూడా సేమియాలోకి వేసుకొని కలుపుకోవాలండి. సేమియా కలిపేటప్పుడు మరీ ప్రెస్ చేస్తూ కాకుండా లైట్గా ఈ విధంగా వేళ్ళతో కలుపుకోవాలండి. ఈ తాలింపు అంతా కూడా సేమియాకి పట్టేలాగా చక్కగా కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకున్న సేమియా పులిహోరలోకి నిమ్మకాయ అయితే పిండుకోవాలండి. నిమ్మకాయ పిండుకోకపోతే టేస్ట్ అనేది బాగుండదు. పులిహోర అనగానే నిమ్మకాయ చింతపండు రసము కంపల్సరీ ఉండాలి. సో ఈ పులిహోరలోకి మాత్రం నిమ్మరసమే టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.